అలానే మిసేసరావు. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు అవలంబించినటువంటి మియావాకీ అనేటువంటి పద్ధతిని ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు మన్ కీ బాత్లో ప్రశంసించారు, అప్రిషియేట్ చేశారు, ప్రశంసలు కురిపించారు. ఇంతకీ అసలు మియావాకీ అంటే ఏంటి? ఆ పద్ధతిలో అనంతపూర్ జిల్లాని కరువు నుంచి ఎలా బయట పడేయగలిగారు, అక్కడ అడవులను ఎలా పెంచారు అనేది మనం విశ్లేషించుకునే ప్రయత్నం చేద్దాం. మియావాకీ అని అంటే జపాన్ వృక్ష శాస్త్రవేత్త పేరు మియావాకీ. ఆయన ఎడారి ప్రాంతంలో ఏ విధంగా అడవులను పెంచాలి అనే దాని మీద రీసెర్చ్ చేశారు. సాధారణంగా అడవులు పెరిగేదానికంటే 10 రెట్లు ఎక్కువగా అడవుల పెంపకం జరుగుతుంది మియావాకీ తయారు చేసినటువంటి పద్ధతుల్లో కనుక మనం మొక్కలు నాటితే. ఈ మియావాకీ పద్ధతిని అనంతపురంలో అవలంబించారు చంద్రబాబు నాయుడు గారు. కరువు ప్రాంతం అంటే ఆంధ్రప్రదేశ్లో మనకు గుర్తొచ్చేది అనంతపురం. అనంతపురం కరువు ప్రాంతము అని చెప్పి గుర్తించి అప్పట్లో సోనియా గాంధీ గారు అక్కడి నుంచి జోలి కూడా పెట్టారు ఆవిడ. ఎప్పుడు 2004 ఎన్నికలకు ముందు. అంటే అక్కడ అంత కరువు ప్రాంతంగా ఉంటుంది, ఎడారి ప్రాంతం, వర్షం పాతం తక్కువగా ఉంటుంది. అందుకే చంద్రబాబు నాయుడు గారు ఏం చేశారంటే మియావాకీ పద్ధతిని అవలంబించారు. ఏంటి అంటే తక్కువ స్పేస్లో ఎక్కువ మొక్కలు నాటడం, అలాగే త్వరగా మొక్కల్ని పెంచడం. ఇది మియావాకీ పద్ధతి. చాలా తక్కువ స్పేస్లో ఒక చదరపు మీటర్కి 3-4 మొక్కల్ని నాటడం. బుష్లు అంటే ఎక్కువగా అక్కడ ఉండేటువంటి నేల స్వభావం ఏంటి, అక్కడ పెరిగేటువంటి మొక్కలు ఏంటి గ్రహించి అక్కడ పెరిగేటువంటి మొక్కల్నే ఈ మియావాకీ పద్ధతిలో నాటుతారు. ఒక 3 అడుగుల గోతిని తీసి దాంట్లో మట్టిని లూజుగా వేసి అక్కడి నుంచి మొక్కలు పెంచుతారు. దాన్ని మియావాకీ పద్ధతి అంటారు. అక్కడ ఇప్పుడు వర్షపాతం లేకపోయినప్పటికీ కూడా గ్రీనరీ ఎక్కువగా ఉంది అనంతపురంలో. అక్కడ వాతావరణం కూడా మారిపోయింది. ఎప్పుడైతే మీరు మొక్కలను పెంచుతారో, వృక్షాలను పెంచుతారో, అటవీ సంపదను పెంచుతారో అప్పుడు ఆటోమేటిక్గా ఉష్ణోగ్రతలు తగ్గుముఖం పడతాయి. హైయెస్ట్ ఉండేటువంటి ఉష్ణోగ్రతలు ఇప్పుడు తగ్గుముఖం పట్టాయి. ఆ విషయాన్ని నరేంద్ర మోడీ గారు గ్రహించారు. ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు తాజాగా వచ్చినటువంటి మన్ కీ బాత్లో చంద్రబాబు నాయుడు గారి గురించి అక్కడ అనంతపురంలో ఉండేటువంటి మియావాకీ పద్ధతిలో అడవుల పెంపకం గురించి ప్రస్తావించారు. దాని మీద చంద్రబాబు నాయుడు గారు కూడా రియాక్ట్ అయ్యి ఎక్స్ ఖాతాలో ఆయన మోడీ గారికి రీట్వీట్ కూడా చేయడం జరిగింది. అంటే చంద్రబాబు నాయుడు గారు ఎంత సునిశ్చితంగా ఆలోచిస్తారో రాష్ట్రం గురించి, రాష్ట్రంలో ఉండే ఆయా ప్రాంతాల్లో ఉండేటువంటి నేల స్వభావం కానీ, ఆ వాతావరణం కానీ, నీటి లభ్యత కానీ వీటన్నిటినీ గమనించిన తర్వాత అనంతపురాన్ని కరువు ప్రాంతం నుంచి బయటకు తీసుకురావాలని మియావాకీ పద్ధతిని అవలంబించారు. సో ఇంతకీ ఏంటి నరేంద్ర మోడీ గారు ఏమన్నారు, అసలు అక్కడ అడవుల పెంపకం ఎలా జరిగింది అనంతపురంలో అనే దాని మీద ఒక ఆర్టికల్ కూడా రాశారు మీడియాలో ఇవాళ. ఎందుకంటే నరేంద్ర మోడీ గారు మన్ కీ బాత్లో మాట్లాడారు కాబట్టి దాని కంటిన్యూషన్లో అందరూ ఆసక్తిగా ఎదురు చూస్తూ ఉంటారు. అనంతపురంలో ఏం జరిగింది అద్భుతం, అనంతపురం జిల్లా ఒకప్పుడు ఎడారిగా ఉండేది కదా, ఒకప్పుడు కరువు ప్రాంతంగా ఉండేది కదా, ఇప్పుడు ఏ విధంగా మారింది, అక్కడ ఏ విధంగా అడవులను పెంచారు, ఇవన్నీ కూడా చర్చకు వస్తున్న సమయంలో ఆర్టికల్స్ని కూడా రాశారు. అసలు నరేంద్ర మోడీ గారు మన్ కీ బాత్లో ప్రశంసించారు అనంతపురం గురించి. కానీ చంద్రబాబు నాయుడు గారు ఎప్పుడో 2004కు ముందే ఇజ్రాయెల్ టెక్నాలజీ తోటి కుప్పంలో పెద్ద ప్రాజెక్టును కూడా చేపట్టారు. ఆయన హయాంలో ఇంకుడు గుంటలు వచ్చాయి, ఆయన హయాంలో కాంటూర్ స్ట్రెచెస్ వచ్చాయి. ఇవన్నీ ఆ రోజున చంద్రబాబు నాయుడు గారు పరిచయం చేసినటువంటి ప్రక్రియలు. వీటిని చాలామంది గేలి చేశారు, అవహేళన చేశారు. ఆ రోజు ఉన్నటువంటి ప్రతిపక్ష పార్టీలు నాయకులు అవహేళన చేశారు. వాళ్ళు అవహేళన చేయటమే కాదు, నేను 2004 ఎన్నికలకు ముందు నల్లమల్ల ఫారెస్ట్లో నేను నక్సలైట్ సుదర్శన్ అని ఉండేవాళ్ళు, ఆయన ఇంటర్వ్యూకి వెళ్ళాను. ఇంటర్వ్యూకి వెళ్ళినప్పుడు ఆయన కూడా ప్రస్తావించారు. నా ఇంటర్వ్యూలో ఏం ప్రస్తావించారంటే చంద్రబాబు నాయుడు గారు దుర్వినియోగం చేస్తున్నారు, కాంటూర్ స్ట్రెచెస్ అనేవి ఉపయోగమా, దీనివల్ల ఉపయోగం ఏంటి, దానికి కొన్ని కోట్ల రూపాయలు తగలబెడుతున్నారని చెప్పి ఆయన విమర్శించారు. ఏంటి కాంటూర్ స్ట్రెచెస్ అంటే కొండలు ఉంటాయి అటవీ ప్రాంతంలో. ఈ అటవీ ప్రాంతంలో కొండలకు చుట్టూరు ఒక స్ట్రెచ్ని దూవుతారు, కాంటూర్ స్ట్రెచ్. అక్కడ రాళ్ళను వేస్తారు, చుట్టూరు కొండల చుట్టూ రాళ్ళను వేస్తారు.
దాని ఉద్దేశం ఏంటంటే వర్షం పడినప్పుడు కొండల మీద నుంచి వాటర్ ఫ్లో వెళ్ళిపోకుండా రాళ్ల మధ్యలో ఆగి ఆ కొండల లోపలికి నీళ్లు ఇంకిపోతాయి, ఆ కారణంగా భూగర్భ జలాలు పెరుగుతాయి అనేది కాన్సెప్ట్, జపాన్ తరహా కాన్సెప్ట్ అది. సో దాన్ని కాంటూర్ సెచెస్ అంటారు. ఇక ఇంకుడు గుంటలకు సంబంధించి చంద్రబాబు నాయుడు గారు మొదటి నుంచి చెప్తున్నారు, మీకు ఇంటి పర్మిషన్ రావాలంటే, మీరు ఇల్లు కట్టుకోవాలంటే ఖచ్చితంగా మొక్కలు నాటాలి, ఆ విస్తీర్ణాన్ని బట్టి ఎన్ని మొక్కలు నాటాలి ఏంటి అనేది చెప్తూ, ఇంకుడు గుంటలు అంటే నీటి సంరక్షణ కోసం ప్రతి ఇంటికి ఇంకుడు గుంట ఉంటేనే నేను పర్మిషన్ ఇస్తానని చెప్పారు. అప్పుడు ఇంకుడు గుంటలకు సంబంధించి కూడా విమర్శలు చేశారు. చంద్రబాబు నాయుడు గారికి పిచ్చి పట్టింది, ఇది ఒక పిచ్చి తొక్కులకు పాలన, ఇంకుడు గుంటలు ఏంటి, ఒక ప్రాజెక్టు కట్టాలి కదా, ప్రాజెక్టులు కట్టకుండా ఇంకుడు గుంటలు తోపని చెప్తున్నారని చెప్పి ఆయన్ని ఆ రోజున విమర్శించారు. ఇవాళ ఇంకుడు గుంటల కారణంగా ప్రయోజనం ఏంటి అనేది, హైదరాబాద్లో నీటి కొరతతో ఇబ్బంది పడేటువంటి ప్రాంతాలు ఏవైతే ఉన్నాయో ఆ ప్రాంతంలో ఇంటి యజమానులు ఎవరైతే ఉన్నారో వాళ్ళని అడిగితే చెప్తారు ఇంకుడు గుంటల వల్ల బెనిఫిట్ ఏంటి అనేది. నీటి సంరక్షణ ఎలా ఉండాలి, నీటి నిర్వహణ ఎలా ఉండాలి అనేది చంద్రబాబు నాయుడు గారికి తెలుసు. భూగర్భ జలాలు 1 మీటర్ పెరిగితే 5,000 కోట్లు మిగిలినాయి అని చెప్పి ఈ మధ్యకాలంలో చంద్రబాబు గారు చెప్పారు. ప్రస్తుతం భూగర్భ జలాలు పెరగడం కారణంగా 5,000 కోట్ల రూపాయలు మిగిలాయి. అదేంది విచిత్రం కదా, అంత అతిశయోక్తిగా మాట్లాడుతున్నారు ఏందని మీరు అనుకోవచ్చు. ఎస్, భూగర్భ జలాలు పెరిగితే ఖచ్చితంగా విద్యుత్ వాడకం తగ్గుతుంది. అలాగే భూగర్భ జలాలు పెరిగితే మీకు ఖర్చులు అనేకం తగ్గుతాయి, ఎండ తీవ్రత తగ్గుతుంది. ఎండ తీవ్రత తగ్గినప్పుడు ఆటోమేటిక్గా గాలిలో ఉండేటువంటి తేమ శాతాన్ని పీల్చుకోవడం కూడా తగ్గుతుంది. ఇవన్నీ సైంటిఫిక్గా ఉండేటువంటి ఇష్యూస్. ఈ సైంటిఫిక్ అంశాలని అవగాహన చేసుకోలేనటువంటి వాళ్ళు చంద్రబాబు నాయుడు గారిని ఇప్పుడు కాదు, ఆయన ముఖ్యమంత్రి అయినప్పటి నుంచి ఆయన ప్రవేశపెట్టిన అనేక పథకాలని విమర్శిస్తూ వచ్చారు. సో ఇప్పుడు అనంతపురంలో అడవుల పెంపకం, మియావాకి ఏంటి, మియావాకి ఇది చంద్రబాబు నాయుడు గారు ఏమైనా కొత్తగా ప్రవేశపెట్టారని చెప్పేసి అనేవాళ్ళు కూడా ఉన్నారు. సో కానీ నరేంద్ర మోడీ గారికి ఆ మియావాకి పద్ధతిలో అడవుల పెంపకం అనంతపురంలో జరిగింది అనేటువంటి విషయం తెలుసుకుని ప్రశంసించారు అని అంటే, నరేంద్ర మోడీ గారు కూడా వికసిత్ భారత్ 2047 దిశగా ఆయన వెళ్తున్నారు. కాబట్టి ఆంధ్రప్రదేశ్ గురించి చంద్రబాబు గారు ఏ విధంగా అయితే ఆలోచిస్తున్నారో భారతదేశం గురించి కూడా ఆయన ఆలోచిస్తున్నారు. అందుకే ప్రోగ్రెసివ్ మైండ్ తోటి ఆలోచిస్తున్నారు. కాబట్టి చంద్రబాబు నాయుడు గారు చేసినటువంటి పనులని ఆయన ప్రశంసించకుండా ఉండలేకపోతున్నారు. ఈవెన్ టెక్ గురువు అని చెప్పేసి కూడా చంద్రబాబు నాయుడు గారిని ప్రశంసించారు. టెక్నాలజీలో అందరికీ గురువు చంద్రబాబు నాయుడు గారు అని చెప్పి డైరెక్ట్గా బహిరంగ వేదిక మీద చంద్రబాబు నాయుడు గారి గురించి నరేంద్ర మోడీ గారు చెప్పారు. అంటే ప్రోగ్రెసివ్ మైండ్ తోటి ఆలోచించేటువంటి వాళ్ళకి ఇవన్నీ కూడా పాజిటివ్ నేచర్లో ఆలోచిస్తే కనిపిస్తాయి. కానీ నెగిటివ్ కోణంలో ఆలోచించేటువంటి వాళ్ళకి ఇవన్నీ తొగలకు పనులు, పిచ్చి పనులు అని అనిపిస్తాయి. ఇంతకీ అనంతపురంలో ఏం చేశారు చంద్రబాబు నాయుడు గారు అంటే, చూడండి, ఎడారీకరణ నియంత్రణ అంటే అక్కడ ఎడారిగా ఉన్న ప్రాంతాన్ని తగ్గించడం. అనంతపురం జిల్లాలో ఉద్యాన పంటల సాగుతో ఇసుక మేటల విస్తరణ కట్టడి. కరువుకు చిరునామాగా ఉన్న అనంతపురం జిల్లాలో ఎడారి ఛాయలు కనిపిస్తున్నాయి. కణేకల్లు, బొమ్మ సహాల్ మండలాల్లోని వేదవతి హగరి నది పరివాహక ప్రాంతంలో విస్తరిస్తున్న ఇసుక మేటలే ప్రత్యక్ష సాక్ష్యంగా నిలుస్తున్నాయి. ఈ ప్రభావంతో ఓవైపు భూగర్భ జలాలు అడుగంటిపోతుండగా మరోవైపు సారవంతమైనటువంటి భూములు చౌడుగా మారుతున్నాయి. ఈ నేపథ్యంలో గత కొన్నేళ్లుగా అధికారులతో పాటు ప్రజలు చేపడుతున్నటువంటి చర్యలతో పరిస్థితులు మెరుగవుతున్నాయి. ప్రభుత్వ ప్రోత్సాహంతో ఉద్యాన పంటల సాగు, జిల్లాలో ఎడారీకరణను నియంత్రించేటువంటి చర్యల్లో భాగంగా ప్రజల భాగస్వామ్యంతో నీటి కుంటల నిర్మాణాలతో భూగర్భ జలాల పెంపు, మొక్కల పెంపకం లాంటి అంశాల గురించి ప్రధాని మోడీ ఆదివారం తన మన్ కీ బాత్ కార్యక్రమంలో ప్రస్తావించారు. రాయదుర్గం నియోజకవర్గంలో ఇసుక మేటలను నియంత్రించేందుకు నీటి యాజమాన్య సంస్థ అటవీ శాఖ చేస్తున్న కృషి గురించి వివరించారు. భూగర్భ జలాల పెంపుతో పాటు వర్షం నీటి నిల్వ కేంద్రాలను పెంచుకోవడంపై అభినందించారు. ఇసుక తరలింపునకు చర్యలు. కణేకల్లు, బొమ్మనహల్ మండలాల్లో 4,000 ఎకరాలకు పైగా ఇసుక మేటలు విస్తరించాయి. ఏటా పడమటి వైపు నుంచి వీచే గాలులతో తూర్పు వైపున ఇసుక మేటలు విస్తరించి సాగు భూములను కప్పేస్తున్నాయి. రైతులు పంటలు పండించలేక బీడు భూములుగా వదిలేస్తున్నారు. ఇసుక విస్తరణను నియంత్రించేందుకు 22 గ్రామాల ప్రజలు ఏటా నానా ఇబ్బందులు పడుతుంటారు. ఇసుక మేటల నియంత్రణకు గ్రామీణ ఉపాధి హామీ పథకం ద్వారా చర్యలు చేపట్టారు. నల్లరేగడి పొలాల్లో నీటి నిల్వ చేసుకునేందుకు ఇసుక దోహదపడుతుందని రైతులు భావించడంతో ఇసుక తరలింపునకు 2014 నుంచి అనుమతించారు. ప్రభుత్వం డ్వామా ఆధ్వర్యంలో రైతులకు చేయూతను అందిస్తుంది. మొక్కల పెంపకంతో కట్టడి.
ఏంటి, ఉద్యాన పంటల సాగుతో ఇసుక మేటల విస్తరణ కట్టడికి చర్యలు తీసుకుంటున్నారు. రాజస్థాన్ ప్రభుత్వ బృందం జిల్లాలో పర్యటించి ప్రభుత్వానికి ఓ నివేదిక అందించింది. ఇసుక మేటల విస్తరణను కట్టడి చేసేందుకు పరివాహక ప్రాంతంలో మొక్కలు పెంచాలని సూచించి ఆ మేరకు మియావాకీ పద్ధతిలో మొక్కల పెంపకానికి శ్రీకారం చుట్టారు. మొక్కలు తక్కువ సమయంలో ఎక్కువ ఎదుగుదల పొందేలా మియావాకీ పద్ధతి తోడ్పడుతుంది. అది తక్కువ సమయంలో ఎక్కువ పెరుగుతుంది మొక్కలు మియావాకీ పద్ధతిలో. అటవీ నీటి సంరక్షణ శాఖల ఆధ్వర్యంలో పరివాహక ప్రాంతంలో గోరంటాకు, సరుగుడు లాంటి మొక్కలతో పాటు ఇసుకపై అల్లుకుపోయే మొక్కలను నాటి ఇసుక మేటల విస్తరణను కట్టడి చేశారు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు 60 కోట్ల దాకా నిధులను మంజూరు చేసి చర్యలను వేగవంతంగా చేశాయి. నరేంద్ర మోడీ గారు అనంతలో జల సంరక్షణ బేష్. కరువు జిల్లాలో ప్రజలు యంత్రాంగం సంయుక్త కృషితో నీటి వనరుల అభివృద్ధి 7,000కు పైగా మొక్కలు కూడా నాటారు. మన్ కీ బాత్లో ప్రధాని మోడీ ప్రశంసలు. ప్రజల భాగస్వామ్యంతోనే జల వనరుల పునరుద్ధరణ సాధ్యమని ప్రధాని మోడీ తెలిపారు. ఆంధ్రప్రదేశ్లోని అనంతపురంలో ప్రజలు అధికారులు కలిసి చేపట్టిన జల సంరక్షణ చర్యలను ఆదివారం తన మన్ కీ బాత్ ప్రసంగం సందర్భంగా ప్రసంగించారు. అనంతపురం జిల్లాలో జరిగిన నీటి సంరక్షణ పనులను ప్రధాని ప్రత్యేకంగా ప్రస్తావించారు. తీవ్ర కరువుతో ఎర్ర నేలలతో ఎడారికి తలపించే అనంతపురంలో నీటి ఎద్దడి ప్రధాన సమస్యగా ఉండేది. అక్కడ ఎక్కువ ప్రాంతాల్లో వర్షాలు పడవు. అందుకే అక్కడి ప్రజలు అనంతపురాన్ని ఎడారితో పోలుస్తారు. ఈ తీవ్రమైనటువంటి పరిస్థితులు స్థానిక ప్రజలు యంత్రాంగం కలిసి నీటి వనరుల అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టారు. ప్రస్తుతం అవి నీటితో కలకలలాడుతున్నాయి. దీనితో పాటు 7,000కు పైగా మొక్కలు నాటారు. తద్వారా అనంతపురంలో నీటి సంరక్షణతో పాటు పచ్చదనం కూడా పెరిగింది. ఒక విధంగా చెప్పాలంటే అక్కడ మొత్తం పర్యావరణ వ్యవస్థ పునరుద్ధరించబడింది. అక్కడ ప్రజలు పాలకులు చేసిన ఈ సామూహిక కృషి ఎంతో గర్వకారణం అని చెప్పి మోడీ కొనియాడారు. సో పాలకులు అంటే చంద్రబాబు నాయుడు గారు. అలాగే యూపీలోని అజంఘట ప్రజలు తమ ప్రాంతంలో ప్రవహించేది తంసా నదిని పునరుద్ధరించిన తీరును అభినందించారు. సో కాలుష్యం, పూడిక, చెత్తచెదాలతో నిన్న ఈ నదిని ఓ ఉద్యమంలో శుభ్రంపరిచారు అక్కడ. సో కాబట్టి చంద్రబాబు నాయుడు గారు చేసినటువంటి ఈ మియావాకీ పద్ధతిలో అక్కడ అటవీ సంరక్షణ అంటే మొక్కల పెంపు ఇవన్నీ కూడా ఢిల్లీలో ఉన్నటువంటి మోడీ గారినే ఆశ్చర్యపరిచింది. సో చంద్రబాబు నాయుడు గారు ఏదైనా చెప్తే ఆయన ఎందుకు చెప్తున్నారు అనేది ఆలోచించాలి. కొంతమందికి నచ్చకపోతే కాముగా వినకుండా పక్కన పెట్టేయచ్చు. కానీ ఆయన ఏదైనా కొత్త పద్ధతిని చెప్పారు అని అంటే ఖచ్చితంగా దాని వెనక కసరత్తు చేసిన తర్వాతనే చంద్రబాబు నాయుడు గారు చెప్తారు. మరి మియావాకీ పద్ధతి గతంలో లేదా అందరూ చేసేదే కదా, దీన్ని ఎందుకు ప్రత్యేకంగా చెప్తున్నారు అని అంటే చంద్రబాబు నాయుడు గారు చేసిన దాన్ని నరేంద్ర మోడీ గారు చెప్తున్నారు కాబట్టి ఖచ్చితంగా మియావాకీ పద్ధతి అంటే ఏంటి అనేది మనం తెలుసుకోవాలి. మియావాకీ అంటే జపాన్ వృక్ష శాస్త్రవేత్త యొక్క పేరు. ఆయన ఎడారి ప్రాంతంలో నీటి కొరత ఉన్న ప్రాంతంలో ఏ విధంగా తక్కువ సమయంలో తక్కువ విస్తీర్ణంలో ఎక్కువగా మొక్కల్ని పెంచాలి అనేది ఆయన చెప్పారు. ఆ పద్ధతిని అనుసరించి సక్సెస్ అయ్యారు. సో కాబట్టి చంద్రబాబు నాయుడు గారు ఢిల్లీ లెవెల్లో నరేంద్ర మోడీ గారు ప్రశంసించారంటే డెఫినెట్గా చంద్రబాబు నాయుడు గారు ఒక అసెట్ ఆంధ్రప్రదేశ్కి అని చెప్పి చెప్పడంలో ఏమాత్రం అతిశయోక్తి కాదు. మరి దీని మీద మీ కామెంట్ చేయొచ్చు. థ్యాంక్ యూ.